फेमस फूड क्या है भाई? डोसा। डोसा। గైస్ 32 టైప్స్ ఆఫ్ దోసెస్ ఉంటాయి ఇక్కడ. మసాలా స్పైసీ తగులుతూ ఇది యాక్చువల్ మసాలా దోశ కాదు, చీజ్ దోశ కాదు. గ్యాస్ का तुम्हारे को कुछ भी प्रॉब्लम नहीं है. That's a guarantee. Talk to me, numbers never lie. Add it up, that's me. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారని కోరుకుంటూ. సో ఈ రోజు వీడియో ఏంటంటే మా ఫ్రెండ్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్ భూపేందర్. చాలా రోజుల తర్వాత కలిసాము. ఒక చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మిస్ అయిపోయాం. లాంగ్ చిన్నప్పటి నుంచి స్కూల్ టైమ్ లో నా జూనియర్, కాలేజ్ టైమ్ లో కూడా జూనియర్, ఇప్పుడు సీనియర్. కార్ డ్రైవింగ్ లో సీనియర్ అయిపోయాడు. చాలా బిజీ అయిపోయాడు. మొన్ననే కార్ తీసుకున్నాడు. సో చాలా రోజులు మనం కూడా కలిసి ఇట్లా కాల్ చేశాను. బుప్పి ఒక వీడియో చేద్దాం రా మన ఆడియన్స్ గురించి అని చెప్పాను. వెంటనే చలో మామ అన్నాడు. థ్యాంక్స్ రా. థ్యాంక్ యూ. అంతే. నెక్స్ట్ ఫర్దర్ గా మనం వీడియోస్ లో వస్తూ ఉంటాడు. నాకు కొంచెం కోల్డ్ అయింది, అందుకని నా వాయిస్ అనేది క్లారిటీ లేదు. కోల్డ్ అవ్వకుండా ఉంటే ఇంకా చండలంగా ఉండేది. ఈ రోజు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు లైక్ స్ట్రీట్ ఫుడ్స్ ఉంటాయి కదా, స్ట్రీట్ ఫుడ్స్ లో ఏదైనా ఒక మంచి టిఫిన్ సెంటర్ ఎక్కడైనా ఉంటేమో చూసి మంచిగా కార్ వేసుకొని ముందుకెళ్దాం. ఏది కనబడితే అక్కడ పెద్ద మంచి ప్లేస్. గాయ్స్, ఇప్పుడు మేము బటర్ ఇడ్లీ మసాలా దోశ ఆర్డర్ చేయబోతున్నాము. చూడొచ్చు, కూర్చొని వెయిట్ చేసి మరీ తింటున్నారు నైట్ టైంలో. వీళ్ళ కోసం ఎల్పిజి గ్యాసెస్ తగ్గిపోయినాయి. అప్పటి నుంచి ప్రతి హోటల్లో ఈ సమస్య అనేది మనకి ఎక్కువైపోయింది. ఈ అన్న దోశలు తెగ వేసేస్తున్నాడు. దోశలు ఫేమస్ అంట ఇక్కడ. भैया तुम्हारा काम करो, ताली इधर लगाते हैं माइक. भैया ये मयूरी टिफिन्स कब स्टार्ट हुआ? ये होगा 97 में. 97 में, 1997. इधर 7 ईयर से कर रहे भाई. ठीक है. इधर फेमस फूड क्या है भाई? डोसा. 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 डोसा पे कितना टाइप रहता? 32. 22 टाइप्स ऑफ डोसा. 32 गाइस, 32 टाइप्स ऑफ डोसेस ఉంటాయి ఇక్కడ. गैस का पूरा चल रहा है ना? तुम्हारे को कुछ भी प्रॉब्लम नहीं है? अच्छा रहा गैस? प्रॉब्लम है तो क्या कर सकते, बिजनेस है. हाँ, थोड़ा रेट बढ़ गया तो गैस वाले सामने खड़े हैं, देखो उनसे पूछो, संपर्क करो. गैस वाले सामने खड़े हैं. खाली गैस का प्रॉब्लम है ना, इसीलिए एक प्लेट का 10 रुपए बढ़ गए. नहीं तो నార్మల్ రేట్ అది. గైస్, గ్యాస్ రేట్ పెరగడం వల్ల 10 రూపాయలు పెరిగింది రేట్ ఒక ప్లేట్ పైన. చాలా మినిమం పెరిగింది. సో ఈ గ్యాస్ ఇంకా పెరుగుతూ ఉంటే రేట్ పెరుగుతూ పోవచ్చు, చెప్పలేము ఇంకా. సో ఇప్పుడు మనతో పాటు భయ్యా, మీ పేరు? दीपक. हाँ? दीपक. दीपक मास्टर, थैंक यू सो मच. यू वेलकम सर. ओके, दो इडली डालो. हाँ, सेपरेट दो. సో గైస్, మనం ఇప్పుడు 2 దోశలు, ఒక ఇడ్లీ తీసుకున్నాము. ఒకటి మసాలా దోశ, ఒకటేమో బటర్ దోశ, ఒకటి చట్నీలో ముంచుకొని. సో ఫస్ట్ బైట్ మీతో సొంత అల్లం చట్నీ యాడ్ చేసుకొని దీని మీద ఫస్ట్ టేస్ట్ చూడాలంటే ఒక్కొక్క చట్నీ తినాలి, రెండు కలుపుకోవడం కాదు. బాగుంది. దోశ మనం ఎలా అయితే చట్నీలో ముంచుకొని ఇలా తింటున్నామో, నోట్లో పోయే కొద్దీ కరిగిపోతుంది. ఇట్లా అసలు తిన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది. అంత టేస్టీగా ఉంది, ఇంకా తినాలనిపిస్తుంది. కానీ బటర్ చూడ చేతికి ఎలా అంటుకుంటుందో. బటర్ బాగా అంటుకుంది. ఇదేం దోశ అయితే? ఇది మసాలా చట్నీ. ఓకే, అల్లం చట్నీతో ఫస్ట్ బయట. అల్లం చట్నీ తోటి నేను ఆల్రెడీ తినేసాను. నాకు డబల్ చట్నీస్ తోటి ఇష్టం. యాక్చువల్ ఎక్కడైనా 2 చట్నీస్ పెడితే ఒక చట్నీ బాగుంటుంది, ఒక చట్నీ బాగోపోవడం లేదంటే యావరేజ్ ఉంటుంది. అయితే 2 చట్నీలు, అల్లం చట్నీ కూడా చాలా బాగుంది. టేస్ట్ చేసావా? టేస్ట్ ఇది గమనించా నువ్వు. బటర్కి స్పైసీ ఎక్కువ ఉంది, మసాలాకి కొంచెం స్పైసీ తక్కువ ఉంది. అండ్ మసాలా ఫ్లేవర్ అనేది తగులుతుంది ఆ దోశకి, తింటుంటే తెలిసిపోతుంది అది మసాలా అని. ప్రైసింగ్ కూడా చాలా యావరేజ్ వచ్చింది. ఇంత మెయిన్ రోడ్ పైన ఉన్నది. కానీ ఒక దోశ వచ్చేసి ఎంత పడ్డది? 80 రూపీస్ కదా ఒక దోశ. 80 రూపీస్ పడ్డది. ఏదో ఒకటి మసాలా దోశ ఒకటి. ఈ దోశ తింటుంటే నాకు ఫీల్ కలిగింది. హ్యాబిట్స్ లో రామ్కి బండి దోశ ఉంటుంది, అక్కడ కూడా దోశ సేమ్ ఫేమస్. సేమ్ లేదా? ఉంది మరి లేదు, తింటున్నాం కదా చెమటలు రావాలని. ఏసీ ఆన్ చేసాడు, కొంచెం డిస్టర్బెన్స్ వస్తే అడ్జస్ట్ అండి గైస్. సో ఇప్పుడు ఇడ్లీ టేస్ట్ చేయబోతున్నాము. ఇడ్లీ చూడరా, ఇలా ముప్పుగానే మెత్తగా ఉంది, దూదిలాగా. ఇడ్లీలు కాదు,
ఇడ్లీ అనేది నేను మనీష్ తీసుకెళ్ళాను లాస్ట్ టైం బేగం బజార్ దోశ దొరుకుతుంది చూడు మెయిన్ది, ఓకే అక్కడ ఇడ్లీ లాస్ట్ టైం తిన్నాం రా. ఇట్లా మ్యాడ్ అంటే మ్యాడ్, ఎట్లా అంటే ఇలా నోట్లో పెట్టుకొని కరిగిపోయింది వెన్నలాగా. సేమ్ అంత కాకపోయినా కానీ ఈ కాస్ట్ కి ఇది ఎంత తీసుకున్నాడు, 20 రూపీస్ అనుకోండి 2 పీసెస్, ఒకటి 10 రూపీస్ పడుతుంది. సో ఎక్స్ట్రా మళ్ళీ ప్లేట్ పైన 10 రూపీస్ ఎక్స్ట్రా గ్యాస్ వల్ల. సో గ్యాస్ కూడా అడగడం జరిగింది మనం వాళ్ళని. వాళ్ళు ఏమంటున్నారు, గ్యాస్ కి అయితే ఇబ్బంది లేదంట, వాళ్ళకి వెండర్ ఉన్నారని చెప్పి అన్నారు. కాకపోతే వాళ్ళకి అమౌంట్ పెరగడం వల్ల ప్లేట్ పైన 10 రూపాయలు పెంచుకున్నారు. ప్రతి చోట గ్యాస్ అనేది ఇప్పుడు తక్కువైపోవడం వల్ల అందరికి ఇబ్బంది కలుగుతుంది. సో గైస్ మీ ఇంట్లో కూడా గ్యాస్ చూసి వాడండి, ఎందుకంటే మనకి గ్యాస్ దొరకడం తక్కువ ఉండడం వల్ల రేట్లు అనేది పెరిగిపోయినాయి గ్యాస్ మీద. లేదు అందరూ అట్లా భయపెట్టిస్తున్నారు, కానీ గవర్నమెంట్ క్లారిటీ చెప్తుంది అందరికీ సఫిషియెంట్ గా గ్యాసెస్ ఉన్నాయి ఇస్తున్నారని. కాకపోతే ఆఫ్లైన్ లో జరిగేది వేరేలా ఉంది. గ్యాస్ బుక్ చేద్దాం చూస్తుంటే ఎక్కువ వెయిటింగ్ వస్తుంది. కాకపోతే మాక్సిమం అందరికీ వచ్చేసి 1-2 days లేట్ అవుతుంది. ఎక్కువ ప్యానిక్ చేయడం వల్ల మనకే లాస్ అవుతుంది ఇంకా. అవును గైస్, నాకైతే బటర్ ఇడ్లీ బాగా నచ్చింది, సారీ బటర్ దోశ నచ్చింది. బటర్ దోశ నాకు బాగా నచ్చింది. నెక్స్ట్ ఇడ్లీ చూసుకుంటే ఇడ్లీ బాగుంది, స్మూతీగా మంచిగా, కొంచెం అంటే మరీ గట్టిగా కూడా లేదు. ఓకే ఆ ఫీలింగ్ అయితే వచ్చింది. ఓకే ఫస్ట్ ర్యాంక్ ఇడ్లీ వస్తుంది. తర్వాత మసాలా దోశ చెప్తాను. నేను బటర్ దోశ ఎందుకు చెప్పట్లేదు అంటే బటర్ కి మసాలాకి పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు, కొంచెం స్పైసీ తగ్గించాడు కానీ. సో దానిలో కలిసి టేస్ట్ అయితే చాలా బాగుంది. మన మియాపూర్ సైడ్ కుక్కడపల్లి సైడ్ ఉండే వాళ్ళు అయితే పక్కగా సజెస్ట్ చేయొచ్చు. మియాపూర్ డిఫరెన్స్ మన రామ్దేవ్ హాస్పిటల్ ఆపోజిట్ లోనే ఉంటుంది. వివి నగర్ అంటారు దీన్ని, వివేకానంద నగర్. వివి నగర్ ముప్పి బాయ్ అని కామెంట్ చేస్తే మళ్ళీ మనోడితే చేద్దాం వీడియో. మీకు కామెడీ ఎంటర్టైన్మెంట్ అనేది ఇస్తాము, కాకపోతే మీరు చెప్పే దాన్ని బట్టి మీకు కావాల్సిన దాన్ని బట్టి అడిగితేనే. సో కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం గైస్. సో కొంచెం ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. That's a guarantee. Talk to me, numbers never lie. Add it up, that's me.